ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు భక్తి భజన చేస్తూ ఉంటారు. భగవంతుని సన్నిధిలో మనం చేసే భక్తి కావచ్చు, విపరీతమైన భజన కావచ్చు, అది మనని భగవంతునితో అనుసంధానం చేస్తూ ఉంటుందా ఏమో. ఈ భక్తితో వచ్చిన సమస్య ఏంటంటే, నా బ్రతుకు సరి లేకుండా, నా హృదయము శుద్ధి లేకుండా నేను చేసే భక్తి చెల్లదు. అందుకే ఏమైనా శతకం చెబుతూ ఉంటుంది, పాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని భక్తి ఎలా. పరమ పవిత్రుని మనం చేరుకోలేం మనకున్న మాలిన్యం వల్ల. అందుకనే మనం ఈ రోజు మనం గుడికి వెళ్తున్నా గర్భగుడి దగ్గరే ఆగిపోతూ ఉంటున్నాం. మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయ వేరొకరు మన తరఫున కొడుతూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనకు అంత సీన్ లేదండి. మన పాప జీవితాలు మనం భగవంతుని చేరుకోలేమని చెప్పకనే చెబుతూ ఉంటాయి. మరి భక్తిలో చిత్తశుద్ధి ఎలా వస్తూ ఉంటుంది? బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశిష్టత ఆయన కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, భక్తి మార్గాన్ని కలబోసి ఆయనే దేవునికి ఏకైక మార్గంగా నిలిచాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే అసలు సిసలైన మార్గం. భగవంతునితో అనుసంధానం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం.